నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సినీ ఇండస్ట్రీలో కానీ, రాజకీయాల్లో కానీ ఏ చిన్న విషయం జరిగినా వేణుస్వామి నేనున్నానంటూ ప్రత్యక్షంగా ఏవో కామెంట్స్ చేస్తూ ఉంటారు సార్. వైరల్ అవుతూ ఉంటాయి. అది ఆయనకు అలవాటు. సో అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ విషయం ఇలా జరగడానికి కారణం ఆయనకి శని మహర్దశ నడుస్తుంది. ఇది ఇప్పుడే కాదు, ఇంకా చాలా ఇయర్స్ ఆయన ఇలాగ కష్టాలు పడాల్సి ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీరు ఎలా చెప్తారు సార్? మామూలుగానే ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ముఖ్యంగా సడన్ గా వచ్చినప్పుడు జాతకాలు చూపిస్తారు. అవును సార్. మామూలు మనుషులు కూడా ఏంటంటే మన జాతకం ఎలా ఉంది, ఏంటి, ఎందుకు ఈ సమస్య వచ్చింది, అంత బాగుండి సడన్ గా ఇది ఎందుకు వచ్చింది అన్న ఒక ఆందోళన వచ్చినప్పుడు చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు? ఎప్పుడైనా కూడా అంటే జ్యోతిష్ శాస్త్రం వెనుకున్న లాజిక్ బేసిక్ ఏంటి, ఒకటి ఎందుకు జరిగింది అనే దానికోసం మన తప్పు లేదు, ఫలాని గ్రహం తప్పు, ఫలాని శని గ్రహము, బుధ గ్రహము, శుక్రగ్రహము, ఆ గ్రహాలు మనల్ని ఇలాగా ఆడిస్తున్నాయి, మన తప్పు ఏమి లేదు అన్న ఒక ఊరట. రెండవది, ఇది ఎంతకాలం ఉంటుంది అంటే భవిష్యత్తుకు సంబంధించి ఒక హోప్ క్రియేట్ చేయడం. ఎందుకంటే మనుషులు చాలా హోప్ లేకుండా ఎవరు కూడా బతకలేరు. హోప్ లేకపోతే ప్రజెంట్ని భరించడం కష్టం. ప్రజెంట్ బాగాలేకపోతే, ప్రజెంట్ స్థితి బాగలేకపోతే ఒక హోప్ ఇవ్వాలి. నీకు ఇంకొక జనవరి నుంచి బాగుంటుంది, లేకపోతే మార్చి నుంచి బాగుంటుంది, 6 months వరకు నీకు కష్టాలు ఉంటాయి అంటే ప్రిపేర్ అవుతాం మెంటల్గా. మనం కష్టాలు ఉంటాయి అనేది 6 నెలలు ఇంక నీకు కష్టాలు ఉంటాయి అని చెప్తారు. 6 నెలల తర్వాత బాగుంటుంది, ఓకే 6 నెలలు భరిద్దాం, 6 నెలల తర్వాత బాగుంటుంది కదా అని ఒక హోప్ని క్రియేట్ చేయడం కూడా జ్యోతిష్ శాస్త్రం చేస్తుంది. సో ఉన్న స్థితికి కారణం చెప్పడం, ప్రజెంట్ స్థితి ఎంతకాలం ఉంటుందని చెప్పడం, ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడం, ఇవి జ్యోతిష్ శాస్త్రం చేసే ప్రధానంగా పనులు. దీనికి వాళ్ళు నమ్మించడం కోసం వ్యక్తుల్ని ఇది నమ్మాలి కదా. జ్యోతిష్ శాస్త్రం నమ్మకపోతే అసలు ఇదేం పని చేయదు. సో నమ్మించడం కోసం వాళ్ళ గ్రహాలు, గ్రహగతులు, ఈ పంచాంగం వ్యవహారాలన్నీ తీసుకొస్తారు. సో ఎవరికి ఏమి శనిగ్రహం అంటే ఏంది తెలీదు. శనిగ్రహం అంతా మన జీవితానికి శనిగ్రహానికి సంబంధం ఏముంది? మనకి ఇక్కడ ఉద్యోగం రాకపోవడానికి, మనకి ఆరోగ్యం చెడిపోవడానికి శనిగ్రహానికో బుధగ్రహానికి ఏం సంబంధం ఉందో ఎవడు అడగడు. లాజిక్ ఉండదు. లాజిక్ అడిగితే జ్యోతిష్ శాస్త్రం నిలబడదు. లాజిక్ ఉండదు కాబట్టి ఎమోషనల్గా అది ఇంపాక్ట్ చేస్తుంది. లాజిక్ ఉంటే అది పనిచేయదు కూడా. సో మామూలుగా ఇటువంటి సమస్యలు వస్తే వెస్ట్లో అయితే సైకాలజిస్టుల దగ్గరకు పోతారు. అంటే దీన్ని ఎలా, ఈ క్రైసిస్ని ఎలా డీల్ చేయాలనే దానికి అక్కడికి పోతారు. వాటి మీద కూడా పరమ జోకులంతా ఉన్నాయి. సైకాలజిస్టుల మీద కూడా జీవితాంతం థెరపిస్టులు అంటారు వాళ్ళు, ఎక్కువగా థెరపిస్టుల దగ్గరికి వెళ్తూనే ఉంటారు. సో ఈ క్రమంలో ఇప్పుడు వేణుస్వామి ప్రధానంగా ఒక బిజినెస్ మ్యాన్. వేణుస్వామి జ్యోతిష్యుడు కంటే కూడా, ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్త కంటే కూడా ఆయన వ్యాపారవేత్త. వ్యాపారం అనే అది ఆయన వ్యాపారం ఎటువంటిది? ఒకటి రియల్ ఎస్టేటు, 2 పబ్బు, ఈ 2 ఉన్నాయి. జ్యోతిష్యం కూడా ఒక వ్యాపారం. 3 రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఈ 3 కూడా పబ్లిసిటీతో లింక్ అయింది. నువ్వు ఎంత పాపులర్ అయితే అంత నీ 3 వ్యాపారాలు డెవలప్ అవుతాయి. పబ్బు కానీ, పబ్బుకి సర్కిల్, పెద్ద సర్కిల్ వస్తే రిచ్గా తాగితే రిచ్, మందు తాగితే రిచ్ డబ్బులు వస్తాయి. రెండోది డబ్బులు, రియల్ ఎస్టేట్, నీకు మంచి క్లయింట్లు ఉన్నారనుకో. ఇప్పుడు ఈయన విల్లా వ్యాపారాలు చేస్తున్నారు, ఫలాని విల్లా ఫలాని సినిమా యాక్టర్ కొన్నారంటే మిగతా వాళ్ళకి అదే పబ్లిసిటీ అన్నమాట. సో అలాగే వాళ్ళు చెప్పుకుంటారు, మా దీంట్లోనే ఫలాని హీరో ఉన్నాడు, ఫలాని హీరోయిన్ ఉంది, వీళ్ళకి కూడా, కొన్నాళ్ళకు కూడా ఒక ప్రెస్టేజ్. సో ఇలాగా జ్యోతిష్యం కూడా అంతే. జ్యోతిష్యం ఆయన దగ్గరికి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ హీరోయిన్లు వీళ్ళందరూ వచ్చి పూజలు చేయించుకొని వెళ్తున్నారు. సో ఖచ్చితంగా సెలబ్రిటీ క్లయింట్లు ఉంటే వాళ్ళ నుంచి డబ్బులు వచ్చినా రాకపోయినా వేరే దగ్గర నుంచి వస్తారు. ఆయన కన్సల్టెన్సీని అమ్మదేవరు చెప్పారు 10,000 ఎంతో. సో ఒక కన్సల్ట్ అయితేనే 10,000 అంటే ఆయన నేను చాలా బిజీగా ఉంటానని చెప్పాడు. ఖచ్చితంగా బిజీగా ఉంటారు. చిన్న జ్యోతిష్ శాస్త్రవేత్తలు చూస్తున్నాను నేను. కన్సల్టెన్సీ 2,000, 3,000 తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో వాళ్ళు బేసిక్గా ఒక రకమైన సైకాలజిస్ట్ చెప్పిందే వాళ్ళు చేస్తూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్రవేత్తలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా ఫాదర్ కూడా చెప్పేవాడు. సో వీళ్ళు చేసే పని ఏంటంటే సైకాలజిస్టులు చేసే పని అంటే సమస్యని అనలైజ్ చేయడం, సమస్య ఎంతకాలం ఉంటుందో చెప్పడం, సమస్య నుంచి ఎలా బయటకు రావాలో చెప్పడం. సైకాలజిస్టులు వేరే పద్ధతిలో చెప్తే జ్యోతిష్ శాస్త్రులు వేరే పద్ధతిలో చెప్తారు. సో అలాగా ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే పాపులారిటీ కావాలి కాబట్టి ఎక్కడ సెలబ్రిటీల్ని ఆయన ఎవరు అడగరు. ఇప్పుడు
అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆయన ఏమి జ్యోతిష్యం చెప్పమని అడగల, అవును సార్. ఆయన జాతకం ఇవ్వలేదు, కానీ ఆయన వచ్చి చెప్పాడు. అట్లాగే శోభిత నాగార్జున కొడుకు నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం, వాళ్ళ జాతకం ఈయన ఏమన్నా అడిగారా, నిశ్చితార్థం బాగుందా లేదని ముహూర్తం ఈయన అడిగారా, లేదు. జగన్ వస్తాడా లేదా, జగన్ ఏమన్నా అడిగాడా, కేసీఆర్ వస్తాడు, ఎవరు అడగరు. కానీ ఈయన ఏం చేస్తాడు, బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్తాడు. చెప్పడం వల్ల ఏంటంటే అది కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ అవడం వల్ల ఈయన పాపులర్ అవుతాడు. ఇది ఆయనకి బ్రహ్మాండంగా అర్థమైపోయింది. అంటే మీడియాని ఎలా డీల్ చేయాలి, కాంట్రవర్సీలను ఎలా క్రియేట్ చేయాలి, దీని ద్వారా మనం 3 బిజినెస్లను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఆయన దీంట్లో. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఆయన వచ్చి అల్లు అర్జున్ జాతకంలో శని మహర్దశ నడుస్తుంది, ఇది మార్చి అదేదో డేట్ కూడా చెప్పాడు 29 ఏదో మార్చి మంత్ ఎండ్ లోపల శనిగ్రహం పోతుంది, ఆ దశ పోయి వేరే దశలోకి వస్తాడు, అప్పటి నుంచి బాగుంటుంది, అప్పటి వరకు ఈయనకి ఇబ్బందులు ఉంటాయి, అసలు ఈ సమస్య రావడానికి శని కారణం అని చెప్పేశాడు. అయితే ఇక్కడ జ్యోతిషంతో నాలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైనా ఒక సమస్యని రియలిస్టిక్గా అనలైజ్ చేస్తే దానికి పరిష్కారం ఏంటి, ప్రెడిక్షన్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, శనిగ్రహం ఉంది కాబట్టి ఆ కారు యాక్సిడెంట్ జరిగింది అన్నాం అనుకో, అట్లాంటి కార్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి అది పనికిరాదు, ఆ సొల్యూషన్ పనికిరాదు. సో కార్ యాక్సిడెంట్కి జరిగినప్పుడు డ్రైవర్ తాగాడా, ఆ ట్రాఫిక్లో ప్రాబ్లం ఉందా, రోడ్డు సరిగా లేదా, ఇట్లాంటి కారణాలని రియలిస్టిక్ కారణాలను అనలైజ్ చేసినప్పుడే మనం ప్రివెంట్ చేయగలం. ప్రివెంట్ చేసి నెక్స్ట్ అలా జరగకుండా తీసుకో. జ్యోతిష్ శని ఉన్నాడంటే ఎవడేం చేయగలడు, ఇంకా నువ్వేం చేయలేవు, నేనేం చేయలేము, ప్రభుత్వం ఏం చేయలేదు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంతో ప్రాబ్లం ఏంటంటే రియలిస్టిక్గా లేదుగా, సైంటిఫిక్గా ఉండదు. కాబట్టి ప్రివెంటివ్ కార్యక్రమాలు తీసుకోవడం కానీ ఒక రియలిస్టిక్గా అనలైజ్ చేయడం కానీ జరగదు. ఇప్పుడు ఇదే విషయంలో శని ఉన్నాడు అనుకుంటే ఇంక ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రియలిస్టిక్గా అనలైజ్ చేస్తే ఏం చేయాలి, ఇటువంటి బెనిఫిట్ షోలు ఇవ్వడం, రెండోది అటువంటి ఇరుగ్గా ఉన్న థియేటర్లకి ప్రోగ్రాములు పెట్టుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది తేలితే నెక్స్ట్ దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. కానీ శని ఉండడని చెప్పేసి వదిలేస్తే ప్రివెంట్ చేయలేము, ఇంకా మళ్ళీ జరుగుతాయి అవి. మళ్ళీ ఈయన వచ్చి దాంట్లో మళ్ళీ శని ఉండడని చెప్తాడు. సో దానికి ఈయన ఎందుకు శని ఉండడని చెప్పడానికి ఎవడైనా చెప్పచ్చు, అది కాదు. ఇష్యూని రియలిస్టిక్గా అనలైజ్ చేయాలి. అక్కడ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, ఫస్ట్ కారణం ఏంటి, అల్లు అర్జున్ వెళ్ళడమే కారణం. అల్లు అర్జున్ వెళ్ళకపోతే జరగదు కదా, అంత క్రౌడ్ రారు కదా. అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ అనే కాదు, ఏ హీరో అయినా క్రౌడ్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇరుగ్గా ఉన్నప్పుడు ఇవి. అట్లాగే థియేటర్లు ఎలా ఉన్నాయి ఇవాళ, ఏదన్నా ప్రమాదం జరిగితే థియేటరు, నిజానికి ఇది పెద్ద ప్రమాదం జరగలేదు, తొక్కేసలాట జరుగుంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవాడు. ఇదేంటంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువ అవడంతో ఆమెకు ఊపిరాడకుండా చనిపోయింది. మామూలుగా అయితే తొక్కిసలాట్లు విపరీతంగా జరుగుతాయి. సో తొక్కిసలాట్లు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకో, ఇవి కదా చెప్పాలి. అది కాకుండా ఈయన అది చెప్పేస్తున్నాడు. దీనివల్ల కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు ఇట్లాంటి జ్యోతిష్యులను పట్టించుకోరు కాబట్టి రియలిస్టిక్గానే వెళ్తారు. ఒక యాక్సిడెంట్ జరిగితే ఏమేమి జరగాలో మనం కూడా రియల్ లైఫ్లో కూడా ఓన్లీ ప్రజలు కూడా జ్యోతిష్యం మీదే నమ్మరు, దాని మీదే డిపెండ్ అవ్వరు. డాక్టర్ల దగ్గరికి కూడా పోతారు. ఇప్పుడు ఒక హెల్త్ బాగాలేదనుకో, జ్యోతిష్యుల దగ్గరికి పోయి ఆయన చెప్పిందే ఫాలో అయ్యి గమ్మని ఉండరు. వీళ్ళు కూడా తెలివైన వాళ్ళే, అందుకని వీలైనంత అని థియరీ ఉందన్నమాట. అంటే ప్రతిదీ వీలైనంత నమ్ముతారు అంతే, ఫుల్గా నమ్మరు. ఫుల్గా నమ్మితే చనిపోతామని వీళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు సడన్ గా అదే జ్యోతిష్యుడికి ఆయనకి జబ్బు వస్తే ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి పోతాడు. కానీ హోమం చేస్తాను, శనిగ్రహం బాగాలేదంటే కూర్చోడు కదా. కాబట్టి ఏంటంటే అన్ని ఫాలో అవుతూ దీన్ని కూడా ఫాలో అవుతారు మనుషులు కూడా. సో ఆ రకంగా ఆయన చెప్పాడు. అయితే ఆయన అభినందించాల్సిందంటే ఆయన వంతుగా 2 లక్షలు భాస్కర్ ఫ్యామిలీకి ఇచ్చాడు, ఖచ్చితంగా అభినందించాలి ఆ విషయంలో. రెండోది మృత్యుంజయ హోమం ఆ బాబు కోసం చేస్తున్నాడు. అది మృత్యుంజయ హోమం వల్ల మంచి పక్కన పెడితే ఆయన కన్సర్న్ని మనం అభినందించాలి. అంటే ఆ బాబు ఆరోగ్యం బాగుపడాలని తన పద్ధతిలో తను కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా మనం ఆ విషయంలో అభినందించాలి. ఏదేమైనా ఆయన ప్రతి దాంట్లో ఎంటర్ అయినట్టుగానే అల్లు అర్జున్ విషయంలో కూడా ఎంటర్ అయ్యాడు. ఇది ముందుగా ఎందుకు చెప్పలేదని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు జరిగిపోయినాక శని ఉండాడు శుక్రుడు ఉన్నాడు అంటావు, నీకు తెలిస్తే ముందు చెప్పు ఉండాలి కదా. ముందు చెప్పి అల్లు అర్జున్ పోతే ఇది జరుగుతుందని నువ్వు ముందు చెప్పు ఉండాలి కదా, నీకు అంత తెలుసు. జ్యోతిషులకి అట్లేమీ చెప్పలేరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే జనరల్గా ఊహిస్తారు తప్ప
అక్యురేట్ గా ఇది జరుగుతుందని ఎవడు కూడా ప్రపంచంలో ఊహించలేడు. అలా ఊహించే శక్తి ఇప్పటి వరకు రాలేదు ఎవరికి. ఏదేమన్నా అంటే గెస్ వర్క్